హాయ్ వ్యాస్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. ఓకేనా? మనకు ఈరోజు ఫస్ట్ రియల్ నంబర్ చాప్టర్ 10th క్లాస్లో చాలా 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 ఇంపార్టెంట్. దానికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చాప్టర్లో మనకు 10 నుండి 15 మార్కుల వరకు మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 1 మార్క్ క్వశ్చన్స్ 1 వచ్చే ఛాన్స్ ఉంది. 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. మ్యాక్సిమం ఈ చాప్టర్ నుండి 15 మార్కుల వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. దీంట్లో ఏదేది ఎన్ని మార్కులకు రావచ్చు అనే దాని గురించి ఒకసారి చూద్దాం. కాన్సెప్ట్ వైజ్ చూద్దాం. తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్, డెఫినేషన్స్ అన్నీ మనం చేద్దాం. ఫస్ట్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఈ డెఫినేషన్ 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంది. 1 మార్క్ ఆర్ 2 మార్క్స్. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం. యూక్లిడ్ డివిజన్ లెమ్మా యూజ్ చేస్తే 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ, ఇది కూడా 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ డెఫినేషన్. ఇది 1 మార్క్ కానీ ఇది కూడా 2 మార్క్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ కాంపోజిట్ నంబర్. ఇలా మనకు నంబర్స్ ఇస్తారు, దాని కాంపోజిట్ నంబర్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇలాంటి ప్రాబ్లం మనకు 1.2 ఎక్సైజ్లో ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ మెథడ్లో మనకు 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ యూనిట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 పవర్ n ఆర్ 6 పవర్ 100. ఇలాంటి ప్రాబ్లం మనకు 1.2లోనే ఉంది. అది కూడా 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా దాని తర్వాత టాపిక్ ఇర్రేషనల్ నంబర్స్. ఇర్రేషనల్ నంబర్స్లో √2, √3, √5 ఇర్రేషనల్ అని చెప్పే క్వశ్చన్స్ ఇవన్నీ ఒకే మెథడ్లో ఉంటాయి. వాటిని డిస్కస్ చేద్దాం. అదేవిధంగా రెండు కాంబినేషన్ √2 ప్లస్ √3, √3 ప్లస్ √5, ఇలా ఎలాంటి నంబర్ ఇచ్చినా మనము చేసే ప్రొసీజర్ అయితే ఒకే విధంగా చేస్తాం. ఇవి 8 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ 3 ప్లస్ √5, 5 మైనస్ √3, 3 √2 ఇలాంటి క్వశ్చన్లు 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇలాంటి మెథడ్ ప్రాబ్లమ్నే మనకి 8 మార్క్స్ కూడా ఇచ్చారు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ లాగరిథమ్ ప్రాబ్లమ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకున్న కాన్సెప్ట్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లాగరిథమ్ ప్రాబ్లమ్స్. లాగరిథమ్ ప్రాబ్లంలో మనకు 1 మార్క్ బిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉండేది ఎక్కడంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని లాగరిథమ్ ఫామ్లోకి, లాగరిథమ్ ఫామ్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి 1 మార్క్ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ లాగ్ p² - q²/r లాగ్ అంటే ఇక్కడ సింగిల్ లాగరిథమ్ని వేరే లాగరిథమ్లుగా మార్చడం ఈ ప్రాబ్లం. అదేవిధంగా ఈ వాల్యూలు ఫైండ్ అవుట్ చేయడం ఈ రెండు ప్రాబ్లమ్స్. ఇది కూడా 2 మార్క్స్ కానీ లేదంటే 4 మార్క్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మాత్రం 1 ఆర్ 2 మార్క్స్కు వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ 3 పవర్ x ఇంటూ 5 పవర్ x - 2 ఈ ప్రాబ్లం. నెక్స్ట్ 2 log 3 ప్లస్ 3 log 5 మైనస్ log 2 అనే దాన్ని ఒక సింగిల్ లాగరిథంలో రాస్తే దాని వాల్యూ ఎంత వస్తుంది అని ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఒక ప్రాబ్లం ఇచ్చాడు, దాంట్లో మనం దీన్నంతా సింగిల్ లాగరిథంలో రాసి ఈ ప్రాబ్లం అంతా సింగిల్ లాగరిథంలో రాసి చేసినట్టయితే ఇవి 4 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా x² + y² = 25xy. చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ మెథడ్లో ఎప్పుడు ఎక్కువగా ఇస్తూనే ఉంటాడు 4 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ 2.3 హోల్ పవర్ x = 0.23 హోల్ పవర్ y = 1000. ఇది 1.5 ఎక్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్. అదేవిధంగా లాగ్ x + y/3 = 1/2 log x + log y. దెన్ ఫైండ్ ద x/y + y/x వాల్యూ. ఈ విధంగా కనుక్కోవడం, ఈ వాల్యూ కనుక్కోవడం. ఈ రెండు ప్రాబ్లమ్స్ 8 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనము ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు అంతా ఇవి. వీటిని మరొకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా గురించి డిస్కస్ చేద్దాం. డెఫినేషన్ ఫస్ట్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా.
ఇక్కడ a ఈక్వల్ టు bq ప్లస్ r. a, b are two positive integers. a, b are two positive integers. a, b are two positive integers. q, r, there exist q, r satisfies, there exist q, r are unique whole numbers. Unique whole numbers. సో a ఈక్వల్ టు bq ప్లస్ r కదా, ఇక్కడ r వాల్యూ అనేది ఎలా ఉండాలంటే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దాన్ b. అంటే 0కి bకి మధ్యలో ఉండాలి, 0 కూడా అవ్వచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే a ఈక్వల్ టు bq ప్లస్ r అనేది డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. ఈ ప్రాబ్లంని యూజ్ చేసి హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేదాన్ని ఒకసారి చూద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ ఒక ప్రాబ్లం, ఎగ్జాంపుల్ ప్రాబ్లం, హెచ్సిఎఫ్ ఆఫ్ 12,18. దీనికి హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైనా మనం చిన్న నంబర్తో పెద్ద నంబర్ని డివైడ్ చేస్తాం. సో 12తో డివైడ్ చేద్దాం. 12తో డివైడ్ చేసినట్లయితే 18 ఎన్నిసార్లు డివిజిబుల్ అవుతుంది? 12 ones are 12. సబ్ట్రాక్ట్ చేస్తే 6 వస్తుంది. ఇప్పుడు ఈ 6తో ఈ 12ని డివైడ్ చేయాలి. మళ్ళీ 6 2s are 12. ఇలా రిమైండర్ 0 వచ్చేంత వరకు మనం డివైడ్ చేయాలి. ఇలా 0 వచ్చిందంటే ఏ నంబర్తో అయితే మనం డివైడ్ చేసామో ఆ నంబర్ ఏమవుతుందంటే 6 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. దేనికి? మనం 18ని 12తో డివైడ్ చేసినప్పుడు 12 ones are 12. మనకు దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఎంత వస్తుంది? 6. ఇప్పుడు 6తో మళ్ళీ ఈ 12ని డివైడ్ చేయాలి. 6 2s are 12. కాబట్టి 0. సో 18 ఎలా రాయొచ్చు అంటే డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఎంత ఇక్కడ 12, కోషియంట్ ఎంత 1 ప్లస్ రిమైండర్ 6. ఇక్కడ రిమైండర్ అనేది 6 వచ్చింది కాబట్టి మళ్ళీ చేసాం. మళ్ళీ చేస్తే 12 ఈక్వల్ టు 6 ఇంటూ 2 ప్లస్ 0. ఇక్కడ రిమైండర్ అనేది 0 వచ్చేంత వరకు మనం చేయాలి. అప్పుడు 0 వచ్చినప్పుడు మనం కోషియంట్ ఎంతైతే ఉందో, డివైజర్ ఎంతైతే ఉందో అదే ఏమవుతుందంటే హెచ్సిఎఫ్ అవుతుంది. హెచ్సిఎఫ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ 12,18 ఈక్వల్ టు 6. ఇదే మనకు యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం ఈ విధంగా చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. నెక్స్ట్ రెండో కాన్సెప్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. Fundamental theorem of arithmetic. Every composite number can be expressed as a product of primes
the factorization is, and this factorization is, and this factorization is unique apart from the order in which prime factors occurred, in which the prime factor occur. కాంపోజిట్ నంబర్, ఎవ్రీ కాంపోజిట్ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 6 అనే నంబర్ని తీసుకున్నట్టయితే మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే 6కు ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 2, 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇలా ఫ్యాక్టర్ని ఒక్క విధంగా మాత్రమే రాయొచ్చు. ఎవ్రీ కాంపోజిట్ నంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్. దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ అక్కర్. ఫర్ ఎగ్జాంపుల్ 12 అనుకోండి, 12కు ఫ్యాక్టర్స్ ఎలా రాస్తాం? 2 6 ఆర్, మళ్ళీ 2తో డివిజిబుల్ అవుతుంది, 2 3 ఆర్. ఫస్ట్ 12 ఎలా రాయొచ్చు ఫ్యాక్టరైజేషన్ లో? 2 స్క్వేర్ ఇంటూ 3, ఎందుకంటే 2 2లు ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 3. ఇలా మనము ఫ్యాక్టర్స్ గా రాస్తాం. ఆ ఫ్యాక్టరైజేషన్ ఒక విధంగా మాత్రమే, అంటే ఇలా ఆర్డర్లో ఈ విధంగా మాత్రమే రాయగలం. దాన్ని మనం ఏమంటామంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ కాంపోజిట్ నంబర్ అని 1.2 ఎక్సైజ్ లో ప్రాబ్లమ్స్ 2 ఉన్నాయి కదా, దాంట్లో ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. కాంపోజిట్ నంబర్ ఆఫ్ విచ్ ఈస్ ద కాంపోజిట్ నంబర్ ఆర్ నాట్ అనేసి మనకు క్వశ్చన్ ఉంది. ఒకసారి చూడండి, ఆ క్వశ్చన్ ఒకసారి చేస్తాం. 7 into 11 into 13 ప్లస్ 13. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ 7 into 11 into 13 ప్లస్ 13. ఈ రెండిట్లో కామన్ ఏమేమి ఉంది? ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 13, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంటూ ఉంది, కాబట్టి మనం 13 అనే దాన్ని కామన్ తీయచ్చు. ఇంకా ఏముందో చూడండి, 7 into 11 into 1, ఇక్కడ 13 కామన్ తీసాం కాబట్టి 1 ప్లస్ 1. 13 into 7 into 11 77 ప్లస్ 1, మనకి ఎంత అవుతుంది? 78 అవుతుంది. 78ని 13 ఇంటూ, ఇది 3 టేబుల్తో పోతుంది, 3 2s are 6, 3 టేబుల్తో 3 2s are 6. నెక్స్ట్ 18 కదా, 18 అంటే ఎన్నిసార్లు పోతుంది? 3 6 are 78ని 3 into 26, మళ్ళీ 26ని 1 ఇక్కడ 2 into 13 అని కూడా రాయొచ్చు. సో 13 into 3 into 2 into 13. ఇక్కడ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఆల్రెడీ 1 is the 1 ఫ్యాక్టర్. టోటల్ నంబర్ సింప్లిఫై చేస్తే ఒక ఫ్యాక్టర్ వస్తుంది. అది కాకుండా మళ్ళీ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 13 ఒకటి ఉంది, 3 ఉంది, 2 ఉంది, 13 ఉంది. ఇక్కడ 6 ఫ్యాక్టర్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ మనకు కాంపోజిట్ నంబర్ అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ నంబర్ అంటాం. ఇక్కడ మనకి ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, it is a composite number. మనకి ఇక్కడ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాబ్లం దీన్ని ఏమంటాం? కాంపోజిట్ నంబర్ అని మనం ప్రూవ్ చేసినట్టు. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు లాస్ట్
6 పవర్ 100, 6 పవర్ n, దానికి యూనిట్ ప్లేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. 6 పవర్ 100, 6 పవర్ ఆర్ 6 పవర్ n, ఈ రెండు ప్రాబ్లమ్స్ కి యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ 6 పవర్ 100 తీసుకుందాం. ఇప్పుడు 6 పవర్ 1 వాల్యూ మనకు తెలుసు. 6 పవర్ 1 ఈక్వల్ టు 6, 6 స్క్వేర్ ఈక్వల్ టు 36. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత? 6. ఇక్కడ కూడా ఎంత? 6. 6 క్యూబ్ ఎంత? 36. 6 ఆర్ 216. లాస్ట్ వాల్యూ 6. ఈ విధంగా మనకు ఫైండ్ అవుట్ చేస్తూ వెళ్తే 6 పవర్ 4, 6 పవర్ 5, 6 పవర్ 6 ఇలా ఫైండ్ అవుట్ చేస్తూ వెళ్తే ద యూనిట్ ప్లేస్ వాల్యూ ఆల్వేస్ 6. సో ద యూనిట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 పవర్ 100 ఈక్వల్ టు 6. అదే విధంగా ఇప్పుడు n తీసుకున్నా కూడా మనం ఇక్కడ 100 ప్లేస్ లో n తీసుకున్నట్టయితే 6 ద యూనిట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 పవర్ n కూడా ఏమవుతుంది? 6 అవుతుంది. ఓకేనా? సో దానికైనా సేమ్ సొల్యూషనే, ఈ ప్రాబ్లం కైనా ఒకే సొల్యూషనే. ఇది 1 మార్క్ కానీ మనకు 2 మార్క్స్ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా 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 ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చెప్పబోయే టాపిక్ ఇర్రేషనల్ నంబర్స్. ఈ టాపిక్ లోనే మనకు 8 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంది. ఫస్ట్ షో దట్ రూట్ 2 ఈజ్ ఏ ఇర్రేషనల్ అనే క్వశ్చన్ చేద్దాం. షో దట్ రూట్ 2 ఈజ్ ఏ ఇర్రేషనల్. దీన్ని మనం అజ్యూమ్డ్ మెథడ్ లో చేస్తాం. లెట్ us assume root 2 is rational. రేషనల్ అంటే ఇది ఏ ఫార్ములాలో ఉండాలి? p/q ఫార్ములాలో ఉంటుంది. రేషనల్ నంబర్స్ అని p/q ఫార్ములాలో ఉంటుంది కాబట్టి రూట్ 2 ఈక్వల్ టు p/q. ఇక్కడ p, q ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే ఏంటంటే వీటి కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు, అంటే ఏ నంబర్తో సేమ్ నంబర్తో ఇవి డివిజిబుల్ కావు అనే అర్థం. ఓకేనా? ఇక్కడ క్యూ అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది. ఈక్వల్ టు ఇటువైపు పంపించినామంటే అది ఏం చేస్తుంది? ఇంటూ చేస్తుంది. ఈక్వల్ టు పి. ఇప్పుడు ఏం చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేసినట్టయితే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ రూట్ 2 క్యూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు పి స్క్వేర్. ఇక్కడ రూట్ 2 స్క్వేర్ ఎంత? 2 క్యూ స్క్వేర్ ఈక్వల్ టు పి స్క్వేర్. ఇక్కడ 2 అనేది క్యూ స్క్వేర్ ఏం చేస్తుంది? ఇంటూ చేస్తుంది. ఈ పక్క వస్తే ఏమవ్వాలి? డివైడ్ అవ్వాలి. సో పి స్క్వేర్ డివైడెడ్ బై 2. సో 2 ఈజ్ డివైడ్స్ పి స్క్వేర్. 2 అనేది పి స్క్వేర్ ని డివైడ్ చేస్తే అండ్ ఆల్సో డివైడ్స్ 2p. 2 అనేది పి స్క్వేర్ ని డివైడ్ చేస్తే 2 అనేది పిని కూడా డివైడ్ చేస్తుంది. పిని డివైడ్ చేస్తుంది అంటే అప్పుడు మనకు ఒక కాన్స్టెంట్ అనేది, ఇప్పుడు 2తో ఏదైనా ఒక నంబర్ని డివైడ్ చేసినప్పుడు అది డివైడ్ చేస్తుంది అంటే మనకు ఒక వాల్యూ వస్తుంది. దాన్ని ఆర్ అనుకున్నాను. ఇక్కడ ఇంటూ డివైడెడ్ బై 2 ఈక్వల్ టు అటువైపు పోతే ఏమవుతుంది? ఇంటూ 2 అవుతుంది. 2 ఇంటూ ఆర్. మళ్ళీ ఏం చేస్తున్నాను? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. p స్క్వేర్ ఈక్వల్ టు 2r హోల్ స్క్వేర్. p స్క్వేర్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4r స్క్వేర్. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఫ్రమ్ 1లో p స్క్వేర్ వాల్యూ ఎంత ఉంది? ఫ్రమ్ ఈక్వేషన్ 1లో
పీ స్క్వేర్ వాల్యూ ఎంత 2q స్క్వేర్ కదా, 2q స్క్వేర్ ఈక్వల్ టు 4r స్క్వేర్. ఇక్కడ 4 అనేది ఇక్కడ ఇంటూ చేస్తుంది, ఈక్వల్ టు ఇటు వైపు వస్తే ఏమవుతుంది, డివైడెడ్ బై చేస్తుంది. 2 1s are 2s are, సో r స్క్వేర్. సో q స్క్వేర్ బై 2 ఈక్వల్ టు r స్క్వేర్. ఇక్కడ 2 అనేది డివైడ్ చేస్తుంది, దేని డివైడ్ చేస్తుంది, 2 ఈజ్ డివైడ్స్ q స్క్వేర్. q స్క్వేర్ ని డివైడ్ చేస్తుంది అంటే అది ఇంకా దేన్ని చేస్తుంది, అండ్ ఆల్సో డివైడ్స్ q. 2 అనేది 2 డివైడ్స్ p అండ్ q. 2 అనేది కో ప్రైమ్ కదా, 2 అనేది p ను డివైడ్ చేస్తుందని వచ్చింది, q ను డివైడ్ చేస్తుందని వచ్చింది. సో ఇది కాంట్రడక్షన్ కదా, సో ఇట్ ఈజ్ ఏ కాంట్రడక్షన్, ఇట్ ఈజ్ కాంట్రడక్షన్. కాంట్రడక్షన్ కాబట్టి మనం అజ్యూమ్ చేసుకుంది ఏంటి, ఇక్కడ పైన లెట్ us assume √2 ఈజ్ రేషనల్ అనుకున్నాం, కానీ మనకు కాంట్రడక్షన్ వచ్చింది. సో √2 ఈజ్, సో అవర్ అజంప్షన్ ఈజ్ wrong. Our assumption is wrong. So √2 is irrational. ఇదే అండి మనం 8 మార్క్స్ క్వశ్చన్, చాలా చాలా ఇంపార్టెంట్. సేమ్ అదే విధంగా ఇదే మెథడ్ ప్రాబ్లం ఇదే విధంగా √3ని √5ని చేద్దాం, ఓకేనా. ఓకే, నెక్స్ట్ √3ని చేద్దాం. చూడండి, మీకు గుర్తుండడం కోసం √3ని నేను జస్ట్ దీంట్లోనే మాడిఫై చేస్తాను. చూడండి, ఫస్ట్ √3, లెట్ us assume √3 ఈజ్ రేషనల్. మనం ఏమనుకోవాలి, √3ని ఏమనుకుంటాం, రేషనల్ అనుకుంటాం. ఇది కూడా p/q ఫార్ములాలోనే ఉంటుంది కాబట్టి, రేషనల్ నెంబర్ కాబట్టి p/q ఫార్ములాలో ఉంటుంది. సో √3 ఈక్వల్ టు p/q, ఓకేనా. నెక్స్ట్ ఈ క్యూని ఈ పక్క పంపిస్తాను, ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఈ పక్క వస్తే ఏమవుతుంది, ఇంటూ చేస్తుంది కాబట్టి √3 ఇంటూ q ఈక్వల్ టు p, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో √3 స్క్వేర్, √3 ఇంటూ q హోల్ స్క్వేర్ ఈక్వల్ టు p స్క్వేర్. √3 స్క్వేర్ అంటే ఎంత, 3, q స్క్వేర్ ఈక్వల్ టు p స్క్వేర్. ఇక్కడ ఇంటూ 3 ఈ పక్క వస్తే ఏమవుతుంది, డివైడెడ్ బై 3. సో 3 ఈజ్ డివైడ్స్ p స్క్వేర్ అండ్ ఆల్సో డివైడ్ p. ఇప్పుడు 3pని డివైడ్ చేస్తుంది కాబట్టి అది ఒక రేషనల్ నెంబర్కి ఈక్వల్, దాన్ని r అనుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డివైడెడ్ బై 3 ఈ పక్క వస్తే ఏమవుతుంది, ఇంటూ 3, మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అప్పుడు 3r హోల్ స్క్వేర్. 3 స్క్వేర్ ఎంత, 9. ఫ్రమ్ ఈక్వేషన్ 1లో p స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది, 3q స్క్వేర్ కదా, 3q స్క్వేర్ ఇంటూ 9. ఇక్కడ ఈ 9 ఇక్కడ ఇంటూ చేస్తుంది, ఈ పక్క వస్తే ఏమవ్వాలి, డివైడ్ అవ్వాలి. సో 3/9, ఇక్కడ ఇంటూ 9 ఈ పక్క వస్తే డివైడ్ 9, డివైడెడ్ బై 9. 3 1s are 3 3s are, ఇంకేం మిగిలింది, q స్క్వేర్ బై 3. 3 ఈజ్ డివైడ్స్ q స్క్వేర్ అండ్ ఆల్సో q. త్రీ డివైడ్స్, ఇక్కడ pని డివైడ్ చేస్తుంది, ఇక్కడ qని డివైడ్ చేస్తుంది. ఇట్ ఈజ్ ఏ కాంట్రడక్షన్. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. √3 ఈజ్ ఇర్రేషనల్, ఓకేనా. నెక్స్ట్ √5 ఈజ్ ఇర్రేషనల్ చేద్దాం. √5 ఈజ్ ఇర్రేషనల్. సేమ్ అదే విధంగా లెట్ us show that √5 ఈజ్ ఇర్రేషనల్. So let us assume √5 is rational. రేషనల్ నెంబర్ ఏ ఫార్ములాలో ఉంటుంది, p/q ఫార్ములాలోనే
ఉంటుంది. ఇక్కడ చూడండి క్యూ అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది. ఈ పక్క వస్తే ఇంటూ చేయాలి. సో √5 ఇంటూ క్యూ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ √5 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ క్యూ స్క్వేర్ పీ స్క్వేర్. ఇక్కడ ఇంటూ 5 ఈ పక్క వస్తే మళ్ళీ ఏమవుతుంది డివైడెడ్ బై 5. సో 5 ఈజ్ డివైడ్స్ పీ స్క్వేర్ అండ్ ఆల్సో డివైడ్ పీ. సో పీని డివైడ్ చేస్తుంది కాబట్టి పీ బై 5 ఈక్వల్ టు ఒక వాల్యూ వస్తుంది. దాన్ని ఏమనుకున్నాం ఆర్ అనుకున్నాం. ఇక్కడ డివైడెడ్ బై 5 ఈక్వల్ టు కట్ వైపు పోతే ఏమవుతుంది ఇంటూ 5 అవుతుంది. 5 ఇంటూ ఆర్ మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. 5 స్క్వేర్ అంటే ఎంత 25. ఈక్వేషన్ 1లో ఇప్పుడు పీ స్క్వేర్ వాల్యూ ఎంత 5q స్క్వేర్ కదా. 5q స్క్వేర్ ఈక్వల్ టు 25 ఆర్ స్క్వేర్. 5 1s are 5 5s are. So q square by 5 equal to r square. So 5 is divides q square and also divide 5. So 5 divides p and q. p ను డివైడ్ చేస్తుంది, q ను డివైడ్ చేస్తుంది. It is a contradiction. So our assumption is wrong. So √5 is irrational. ఇదే విధంగా మనం √7 కానీ √11 కానీ ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం ఇదే మెథడ్లో ఇదే విధంగా మీరు చేస్తే సరిపోతుంది. ఓకేనా. మీకు ఏదైనా డౌట్స్ వస్తే మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ ఇర్రేషనల్ నంబర్స్లో 2 ఇర్రేషనల్ నంబర్స్ అంటే √2 + √3 √3 + √5 ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనేదాన్ని ఇప్పుడు చేద్దాం. ఓకే. నెక్స్ట్ షో దట్ √2 + √3 ఈజ్ ఏ irrational. సేమ్ లాస్ట్ ప్రాబ్లం లాగానే లెట్ us assume √2 + √3 is rational. రేషనల్ అంటే ఏ ఫార్ములాలో ఉంటుంది p by q ఫార్ములాలో. √2 + √3 ఈక్వల్ టు p by q. ఓకేనా. ఇక్కడ p, q ఆర్ కోప్రైమ్స్. √2 ఈక్వల్ టు ఇక్కడ చూడండి +√3ని ఆ పక్క పంపిస్తాను, ఈక్వల్ టు అటువైపు పంపిస్తాను. అప్పుడు ఏమవుతుంది -√3 అవుతుంది. ఓకేనా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఏమవుతుంది √2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు p by q మైనస్ √3 హోల్ స్క్వేర్. ఇది ఎలా ఉంది a - b హోల్ స్క్వేర్ ఫామ్. a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఏంటి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ రూట్కి స్క్వేర్కు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది 2. ఇక్కడ చూడండి a - b హోల్ స్క్వేర్ ఫామ్లో కదా. ఏ స్క్వేర్, ఏ అంటే ఇక్కడ p by q హోల్ స్క్వేర్ ప్లస్ √3 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ p by q ఇంటూ √3. అంటే ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఫార్ములాలో ఉంది. స్క్వేర్కి రూట్కి క్యాన్సల్. ఓకేనా. ఇక్కడ ఈ 2ని ఈ పక్క తీసుకెళ్తాను, ఈ వాల్యూని ఈ పక్క తీసుకొస్తాను. ఆ వాల్యూ ఏముంది ఇక్కడ 2p by q √3. ఈ టోటల్ వాల్యూని ఈ పక్క తీసుకొచ్చేసాను. ఓకేనా. ఈ టోటల్ వాల్యూని ఈ పక్క తీసుకొచ్చాను. p² by q² ప్లస్ 3. ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2ని ఇటువైపు తీసుకెళ్తున్నాను. ఇక్కడ ఏమి లేదంటే సింబల్ ఏమున్నట్టు ప్లస్ ఈక్వల్ టు కటువైపు పోతే ఏంగా మారుతుంది మైనస్గా మారుతుంది. -2. ఇక్కడ 2p by q √3 ఈక్వల్ టు p² by q². 3 - 2 1. LCM ఇక్కడ LCM q, ఇక్కడ q² ఉంది కాబట్టి ఇక్కడ 1 కాబట్టి ఇక్కడ q² రావాలంటే మనం దేంతో మల్టిప్లై చేయాలి q² తో
న్యూమరేటర్ని అదేవిధంగా డినామినేటర్ని అదేవిధంగా న్యూమరేటర్ని రెండింటిని క్యూ స్క్వేర్తో మల్టిప్లై చేయాలి. √3 ఈక్వల్ టు ఎల్సిఎం క్యూ స్క్వేర్ అయింది. పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఇక్కడ 2p/q ఈ పక్క వస్తే ఏమవుతుంది? q/2p అవుతుంది. ఇక్కడ క్యూ స్క్వేర్ అంటే q ఇంటూ q అని మీనింగ్. అంటే ఇక్కడ 2 క్యూలు ఉన్నాయని. ఇక్కడ ఒక క్యూకి ఇక్కడ ఒక క్యూకి క్యాన్సిల్ అయిపోతే మనకు ఏం మిగులుతుంది చూడండి. √3 ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ బై 2pq. ఇదేంటి? ఇదే నంబర్ ఇర్రేషనల్ నంబర్. ఇదేంటిది? మనకు పీ క్యూలు ఇంటిజర్స్ కాబట్టి ఇది రేషనల్ అవుతుంది. ఇర్రేషనల్ ఈక్వల్ టు రేషనల్ అవుతుందా? అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈ రెండు ఒకదానికి ఒకటి ఆపోజిట్. రేషనల్ కాన్ నంబర్లను ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. ఈ రెండు ఈక్వల్ అని వచ్చింది. సో ఇట్ ఈజ్ ఏ కాంట్రడక్షన్. ఇట్ ఈజ్ ఏ కాంట్రడక్షన్. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మనం అజ్యూమ్ చేసుకునేది ఏంటి? √2 ప్లస్ √3 ఈజ్ రేషనల్ అనుకున్నాం. ఇక్కడ పైన మనం అజ్యూమ్ చేసుకునేది అది. కాబట్టి మనకు ఇక్కడ మన అజంప్షన్ రాంగ్. కాబట్టి √2 ప్లస్ √3 ఈజ్ ఏమవుతుంది? ఇర్రేషనల్. ఇది 8 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ చాలా 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 ఎక్కువ. ఓకేనా? ఇది 8 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఇదే మోడల్లో ఇంకో క్వశ్చన్ ఉంది. √3 ప్లస్ √5. ఈ రెండిట్లో ఎక్కువ ఛాన్సెస్ ఏదైనా రావచ్చు. √3 ప్లస్ √5 కానీ √2 ప్లస్ √3 కానీ. ఓకేనా? √3 ప్లస్ √5ని ఒకసారి చేస్తాను. దీంట్లోనే ఒకటి నేర్చుకుంటే ఇంకొకటి ఎలా ఈజీగా నేర్చుకోవచ్చు అని దీంట్లోనే మాడిఫై చేస్తాను. మీరు ఏదన్నా డౌట్ ఉంటే మళ్ళీ కామెంట్లో పెట్టారంటే మేము చెప్తాం. ఓకేనా? √3 ప్లస్ √5 ఈజ్ ఇర్రేషనల్. √3 ప్లస్ లెట్ us assume √3 ప్లస్ √5 ఈజ్ రేషనల్. రేషనల్ అంటే ఏ ఫార్ములాలోకి రావాలి? p/q ఫార్ములాలోకి రావాలి. అంటే ఇక్కడ √3 తీసుకోవాలి, ఇక్కడ √5. నేను √3నే ఆ పక్క పంపిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ √3 ఇక్కడ ఉంది కాబట్టి √3నే పంపిస్తాను. దేనైనా ఒకదాన్ని పంపించుకోవచ్చు. ఆల్రెడీ మనం పంపించాం కాబట్టి √3ని లాస్ట్ ప్రాబ్లంలో ఇక్కడ కూడా అదే విధంగా √3 అనేదాన్నే పంపిస్తాను. అప్పుడు ఇక్కడ మనకి ఏం మిగులుతుంది? √5 అనేది ఇక్కడ మిగులుతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు √5 స్క్వేర్. స్క్వేర్ కు రూట్కు క్యాన్సల్. ఇక్కడ సేమ్ ఇదే విధంగా స్క్వేర్ వస్తుంది. ఇది a మైనస్ b హోల్ స్క్వేర్. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ మనకి ఏమొస్తుంది? 5. నెక్స్ట్ ప్రాబ్లంలో ఈ 5ని ఇక్కడికి తీసుకెళ్ళిపోతాం. ఈ టోటల్ వాల్యూని ఇక్కడికి వస్తుంది. ఓకేనా? ఇక్కడ మైనస్ కాబట్టి ఇటువైపు వస్తే ప్లస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంటుంది కాబట్టి ఇటువైపు పోతే మైనస్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి 3 మైనస్ 5 ఎంత? 2 కదా. కాబట్టి -2 కాబట్టి -2 పెట్టుకుంటున్నాను. -2. ఇక్కడ ఎల్సిఎంలో ఇక్కడ క్యూ స్క్వేర్ కాబట్టి ఇక్కడ క్యూ స్క్వేర్ సేమ్, ఇంకేం చేంజ్ ఉండదు. నెక్స్ట్ -2. ఇక్కడ 2p/q ఈ పక్క ఇంటూ చేస్తుంది. ఆ పక్క పోతే q/2p అవుతుంది. ఇక్కడ క్యూకి ఇక్కడ క్యూకి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఇంకేమొస్తుంది? p స్క్వేర్ మైనస్ 2q స్క్వేర్. ఇక్కడ -√3నే ఉంటుంది. ఇదేమవుతుంది? ఇర్రేషనల్. ఇర్రేషనల్ ఈక్వల్ టు రేషనల్. ఇట్ ఈస్ ఏ కాంట్రడక్షన్. అవర్ అజంప్షన్ ఈస్ రాంగ్. సో √3 ప్లస్ √5 ఈజ్ ఇర్రేషనల్. చూడండి, జస్ట్ ఒక ప్రాబ్లం నేర్చుకుంటే చిన్న చిన్న మోడిఫికేషన్తో రెండో ప్రాబ్లం కూడా వచ్చేసినట్టే. అంటే ఒక ప్రాబ్లంని మనం బాగా నేర్చుకున్నామంటే ఎక్కడ ఏది చేంజ్ చేస్తున్నాం అనేది మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఈజీగా చేయగలరు. ఒక ప్రాబ్లం నేర్చుకుంటే చాలు. ఇది 8 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఇర్రేషనల్ నంబర్స్లోనే 2 మార్క్స్కు 4 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఉండే క్వశ్చన్స్ ఒకసారి చేద్దాం. నెక్స్ట్, షో దట్
5 minus root 3 is irrational. So that 5 minus root 3 is irrational. Let us assume let us assume 5 minus root 3 is రేషనల్. మనకు ఆల్రెడీ తెలుసు రేషనల్ అంటే ఏ ఫార్ములాలో రావాలి, p/q ఫార్ములాలోకి. చూడండి 5 మైనస్ p/qని పంపించుకుంటాం ఈక్వల్ టు రూట్ 3. ఎందుకంటే మైనస్ రూట్ 3 అప్పకు వస్తే ప్లస్ రూట్ 3. ఈ క్యూ ఎల్సిఎం ఇక్కడ 1 ఉంది కాబట్టి క్యూ రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలి, క్యూతో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఎల్సిఎం క్యూ అవుతుంది 5q మైనస్ p ఈక్వల్ టు రూట్ 3. ఇదేంటిది, pqలు ఇంటిజర్స్ కాబట్టి ఇది ఏమవుతుంది, రేషనల్. ఇది ఇర్రేషనల్. రేషనల్ నంబర్ ఇర్రేషనల్ నంబర్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఇట్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. Our assumption is wrong. So 5 minus root 3 is irrational. ఇది 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇదే విధంగా ఇంకో ప్రాబ్లం చేద్దాం. 3 ప్లస్ రూట్ 5. 3 ప్లస్ రూట్ 5 దీన్ని జస్ట్ మాడిఫై చేస్తాను, ఒకసారి చూడండి. 3 ప్లస్ రూట్ 5. 3 ప్లస్ రూట్ 5. ప్లస్ రూట్ 5. ఇక్కడ చూడండి ఈ p/qని పక్క తీసుకొస్తాను, 3ని ఆ పక్క తీసుకెళ్తాను. రూట్ 5 ఇక్కడే ఉంటుంది, 3ని మాత్రం ఆ పక్క తీసుకెళ్తాను. p/q మైనస్ 3 రూట్ 5. ఇక్కడ ఎల్సిఎం చూడండి, ఇక్కడ 1 ఉంది, క్యూ రావాలంటే పైన కింద క్యూతో మల్టిప్లై చేయాలి. రూట్ 5 ఈక్వల్ టు ఎల్సిఎం వచ్చి క్యూ, p మైనస్ 3p 3q, p మైనస్ 3q. ఇదేంటిది, రూట్ 5 అనేది ఇర్రేషనల్ నంబర్. ఇది p, క్యూలు ఇంటిజర్ కాబట్టి ఇది రేషనల్ నంబర్. సో ఇర్రేషనల్ నంబర్ ఈక్వల్ టు రేషనల్ నంబర్ అయింది. ఇట్ ఈస్ ఏ కాంట్రడిక్షన్. అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్. సో 3 ప్లస్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్. ఇలాంటి నంబర్ ఏమి ఇచ్చినా జస్ట్ కాన్స్టెంట్ వాల్యూని ఆ పక్క పంపించండి అంతే. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం, దీంట్లోనే 3√2 ప్రాబ్లం చేద్దాం. 3√2 ప్రాబ్లం చేద్దాం. 3√2 ఈజ్ ఇర్రేషనల్. రూట్ 2ని మాత్రం ఇక్కడ పెట్టుకుందాం, రిమైనింగ్ ఆ పక్క పంపిద్దాం. ఇక్కడ 3 ఆ పక్క పోతే ఏమవుతుంది, p/3q. ఇది ఇర్రేషనల్, ఇది రేషనల్. ఇర్రేషనల్ ఈక్వల్ టు రేషనల్. ఇట్ ఈస్ ఏ కాంట్రడిక్షన్. అవర్ అజంప్షన్ ఈస్ రాంగ్. 3√2 ఈజ్ ఇర్రేషనల్. చాలా సింపుల్ క్వశ్చన్. ఓకేనా. ఇది 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. ఓకే.
నెక్స్ట్ కాన్సెప్ట్ లాగరిథమ్స్. లాగరిథమ్స్లో ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని లాగరిథమ్ ఫామ్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి ఎలా మార్చాలి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అయితే, అంటే ఇక్కడ ఏ ఇంటూ ఇలా ఎక్స్ టైమ్స్ మల్టిప్లై చేస్తే ఎన్ వస్తే దాన్ని లాగరిథమ్ ఫామ్లో ఎలా రాయాలంటే లాగ్, ఇక్కడ ఏ అనేది బేస్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా బేస్లోనే రాస్తాం ఏ. ఈ రెండింటిని మాత్రం ఇంటర్చేంజ్ చేస్తాం. సో లాగ్ ఎన్ బేస్ ఏ ఈక్వల్ టు ఎక్స్. ఒక ఎగ్జాంపుల్ చూడండి, 2 పవర్ 5 ఈక్వల్ టు 32. లాగ్ 32 అనేది ఇక్కడ 2 అనేది బేస్లో ఉండాలి. 32 అనేది ఈ పక్క వస్తుంది, 5 అనేది అటువైపు చేంజ్ అవుతుంది. ఈ రెండు మాత్రమే ఇలా ఇంటర్చేంజ్ అవుతాయి. ఈ బేస్లో మాత్రం 2 ఉంటుంది. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటాం, దీన్ని లాగరిథమ్ ఫామ్ అంటాం. నెక్స్ట్ లాగరిథంలో కొన్ని ఫార్ములాస్ చెప్తాను. ఆ ఫార్ములాస్ చాలా 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 ఇంపార్టెంట్. ఆ ఫార్ములాస్ వస్తేనే నెక్స్ట్ మనము ప్రాబ్లమ్స్ చేయగలం. చూడండి ఒకసారి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఈక్వల్ టు లాగ్ ఏబి. నెక్స్ట్ అదేవిధంగా లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఈక్వల్ టు లాగ్ ఏ బై బి. లాగ్ ఏ పవర్ ఎన్, ఈ ఎన్ ముందుకు వస్తుంది, ఎన్ లాగ్ ఏ. నెక్స్ట్ లాగ్ ఏ బేస్ ఏ ఈక్వల్ టు 1. లాగ్ 1 ఈక్వల్ టు 0. లాగ్ 10 ఈక్వల్ టు, ఎన్ని జీరోస్ ఉంటే అంత పెట్టండి 1 తర్వాత 1. లాగ్ 100 ఈక్వల్ టు 2. లాగ్ 1000 ఈక్వల్ టు 3. లాగ్ 10,000 ఈక్వల్ టు 4. ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరోస్. అదేవిధంగా లాగ్ 0.1 అయితే దీన్ని ఏం రాయొచ్చు అంటే లాగ్ 1/10 అని రాయొచ్చు. దాన్ని లాగ్ 10 పవర్ -1 అని రాయండి. సో ఇక్కడ బేస్లో ఏం లేదంటే 10 ఉన్నట్టు, ఈ -1 అనేది ఈ పక్క వస్తుంది. సరే, దాన్ని ఫార్ములాస్గా ఇవి నేర్చుకోండి ఫస్ట్, తర్వాత దాని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫార్ములాస్ ఒకసారి చూడండి. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఈక్వల్ టు లాగ్ ఏబి. లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఈక్వల్ టు లాగ్ ఏ బై బి. ప్లస్ ఉంటే ఇక్కడ ఇంటూ వచ్చింది, మైనస్ ఉంటే డివైడెడ్ బై వచ్చింది. లాగ్ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు, ఎన్ అనేది పవర్లో ఉంది, మనకు ముందుకు వస్తుంది ఎన్ లాగ్ ఏ. బేస్లోను ఇక్కడ రెండు చోట్ల సేమ్ నెంబర్ అయితే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 1 అనేది వస్తుంది. లాగ్ 1 బేస్ 10 ఎంత అవుతుందంటే 0. లాగ్ 10 బేస్ 10 ఎంత అవుతుందంటే 1. అదేవిధంగా లాగ్ 2 పవర్ లాగ్ ఎక్స్ బేస్ 2, ఇక్కడ సేమ్ గాన ఉన్నట్టయితే దాని వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుందంటే ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. మనకు ఒక ఫార్ములా ఉంది, లాగ్ ఎక్స్ బేస్ ఏ పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఏ, అంటే ఈ రెండు సేమ్ అయితే దాని వాల్యూ ఈక్వల్ అవుతుంది. మనకు ఈ ఫార్ములాస్ చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, లాగ్ 1000 అంటే ఎలా రాయొచ్చు? లాగ్ 10 ఇంటూ 10 ఇంటూ 10, 10 క్యూబ్. ఈ 3 అనేది ముందుకు వస్తే 3 లాగ్ 10. లాగ్ 10 వాల్యూ ఎప్పుడు ఎంత ఉంటుందంటే 1కి ఈక్వల్. 3 1s are 3. అదేవిధంగా లాగ్ 0.1, దీన్ని ఎలా రాయొచ్చు? లాగ్ 1/10, అంతే కదా. 1 బై పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఒక డిజిట్ కాబట్టి ఒక 0, పాయింట్ బదులు 1 పెట్టుకుంటాం. దీన్ని ఏమని రాయొచ్చు? లాగ్ 10 పవర్ -1. మనకు ఒక ఫార్ములా ఉంది, లాగ్ ఏ పవర్ ఎన్, అంటే పవర్లో ఉండేది ముందెత్తి రాస్తాం, -1 ఇంటూ లాగ్ 10.
లాగ్ 10 వాల్యూ ఎంత 1 కాబట్టి -1 ఇంటూ 1 -1. ఇప్పుడు అదేవిధంగా లాగ్ 0.01 అయితే ఎంత లాగ్ 1/100 1/100 నేను రాయొచ్చు 10 పవర్ -2 రాయొచ్చు. అదేవిధంగా -2 అనేది ముందుకు వస్తుంది -2 ఇంటూ లాగ్ 10 వాల్యూ 1 కాబట్టి లాగ్ 10 వాల్యూ -2 ఇంటూ 1 -2. అదేవిధంగా లాగ్ 0.001 డైరెక్ట్గా మీరు ఏం రాయొచ్చు ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 1 2 3 కాబట్టి 3 మైనస్ పాయింట్ తర్వాత కాబట్టి మైనస్ పెట్టాలి. అదే 1 తర్వాత జీరోలు ఉంటే ప్లస్ పెడతాం. ఓకేనా, ఇలాంటి ప్రాబ్లమ్స్కి అయితే ప్లస్ వస్తుంది, పాయింట్ తర్వాత ఉన్నాయంటే మైనస్ వస్తాయి. ఓకేనా, వీటి మీద మీకు ఒక అవగాహన రావాలని వీటిని చెప్తున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం, సింగిల్ లాగర్థం ఇచ్చినప్పుడు డిఫరెంట్ లాగర్థముగా ఎలా రాయాలి అంటే డిఫరెంట్గా అంటే విడివిడిగా రాయడం ఎలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ p² q³ బై r ఇది ఒక ప్రాబ్లం. దీనికి సొల్యూషన్ చూడండి. ఫస్ట్ ఇది లాగ్ ఏ ఫార్ములాలో ఉంది a/b. లాగ్ a/b మనకు ఫార్ములా ఆల్రెడీ తెలుసు. లాగ్ a/b ఫార్ములా ఏంటి లాగ్ a/b లాగ్ a/b లాగ్ a మైనస్ లాగ్ b. రివర్స్లో అయినా కూడా లాగ్ a మైనస్ లాగ్ b అంటే లాగ్ a/b, లాగ్ a/b అంటే లాగ్ a మైనస్ లాగ్ b. ఎలా చెప్పినా మనం ఆ ఫార్ములా అనేది నేర్చిపెట్టుకోండి. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఫస్ట్ లాగ్ a/b ఫార్ములాలో ఉంది లాగ్ a/b. ఇక్కడ a అంటే ఎంత ఉంది, a అంటే ఎంత ఉంది p² q³ ఉంది. సో లాగ్ p² q³ మైనస్ లాగ్ r. మళ్ళీ ఇది ఎలా ఉందో చూడండి a ఇంటూ b అంటే ఇక్కడ లాగ్ ab ఫార్ములా. లాగ్ ab ఫార్ములా ఏంటి లాగ్ a ప్లస్ లాగ్ b లాగ్ p² ప్లస్ లాగ్ q³ మైనస్ లాగ్ r. ఇది మళ్ళీ ఎలా ఇంకొక ఫార్ములాలో ఉంది, ఎలా ఉందో చూడండి లాగ్ a పవర్ n. లాగ్ a పవర్ n ఫార్ములా ఏంటి n లాగ్ a. కాబట్టి ఈ పైన ఉన్న వాల్యూని ముందుకు తీసుకువస్తాం 2 లాగ్ p ప్లస్ 3 లాగ్ q ప్లస్ మైనస్ లాగ్ r. ఇలా డివైడ్ చేసి విడివిడిగా రాస్తాం. ఇది లాగర్థం ప్రాబ్లంలో సింగిల్ లాగర్థంను ఇలా విడిగా రాస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం లాగ్ 343 బై లాగ్ 125. లాగ్ 343 బై 125. దీన్ని కూడా సేమ్ ఇది ఎలా ఉందో ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఏ ఫార్ములా ప్రకారం ఉంది లాగ్ a/b. లాగ్ a/b ఫార్ములా ఏంటి లాగ్ a/b లాగ్ a మైనస్ లాగ్ b లాగ్ a మైనస్ లాగ్ b. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు లాగ్ 343 బై 125 ఎలా రాయొచ్చు లాగ్ 333 మైనస్ లాగ్ 125 లాగ్ 343 మైనస్ లాగ్ 125. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. లాగ్ 343 వాల్యూ దేని వాల్యూ క్యూబ్స్ అందరికి వచ్చా, ఇది దేని క్యూబ్ అబ్జర్వ్ చేయండి 7 క్యూబ్ 343 మైనస్ 125 దేని క్యూబ్ 5 క్యూబ్. ఇది మళ్ళీ ఏ ఫార్ములాలో ఉంది లాగ్ a పవర్ n. n అనేది ముందుకు వస్తే ఏమవుతుంది n లాగ్ a. కాబట్టి ఇక్కడ n ప్లస్లో ఎంత ఉంది 3 కదా, సో 3 లాగ్ 7 మైనస్ ఈ 3 ముందుకు వస్తే ఏమవుతుంది 3 లాగ్ 5. ఇదే ఆన్సర్. ఎంత సింపుల్గా చూడండి. దీనికి 2 కానీ 4 మార్క్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంది.
నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ 3 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 5 పవర్ ఎక్స్ మైనస్ 2. లాగ్ సాల్వ్ 3 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 5 పవర్ ఎక్స్ మైనస్ 2. సాల్వ్ ఇలా ఇచ్చిన ప్రాబ్లంలో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎక్స్ వాల్యూ ఎక్కడుంది? పవర్లో ఉంది కాబట్టి మనము బోత్ సైడ్ టేక్ లాగ్ తీసుకోవాలి. బోత్ సైడ్ టేక్ లాగ్ తీసుకున్నామంటే అప్పుడు ఏమవుతుంది? లాగ్ 3 పవర్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ 5 పవర్ ఎక్స్ మైనస్ 2. ఇది ఏ ఫార్ములాలో ఉందో చూడండి. లాగ్ ఏ పవర్ ఎన్ ఫార్ములా ఏంటి? ఎన్ లాగ్ ఏ పవర్ ఎన్ ఫార్ములా ఏంటి? ఎన్ లాగ్ ఏ. ఇక్కడ ఈ ఫార్ములాలో మనకు ఎన్ ప్లేస్లో ఎంత ఉంది? ఎక్స్ కదా ఉంది. ఎక్స్ ముందు రాస్తాం. ఎక్స్ లాగ్ 3. ఇక్కడ ఎన్ ప్లేస్లో ఎంత ఉంది? ఎక్స్ మైనస్ 2 ఉంది. ఎన్ ప్లేస్లో ఎక్స్ మైనస్ 2 ఉంది. లాగ్ 5. ఎక్స్ లాగ్ 3, ఎక్స్ లాగ్ 5, ఎక్స్ ఇంటూ లాగ్ 5, ఎక్స్ లాగ్ 5 మైనస్ 2 ఇంటూ లాగ్ 5. ఇప్పుడు ఎక్స్ వాల్యూలన్నీ ఒక సైడ్ తెచ్చుకుందాం. ఎక్స్ వాల్యూ ఇక్కడ ఏముంది? ఎక్స్ లాగ్ 3. ఓకేనా? ఇక్కడ ఈ నంబర్ని తెచ్చుకునేద్దాం. మైనస్ 2 లాగ్ 3 ఈ పక్క వస్తే ఏమవుతుంది? ప్లస్ 2 లాగ్ 5. ఇక్కడ మైనస్ 2 లాగ్ 5 ఈ పక్క వస్తే ఏమవుతుంది? 2 లాగ్ 5 ఈక్వల్ టు ఎక్స్ లాగ్ 5. ఈ వాల్యూని ఈ పక్క తీసుకెళ్ళామంటే ఏమవుతుంది? ఎక్స్ లాగ్ 3. ఇక్కడ ప్లస్ వాల్యూ అవ్వకపోతే మైనస్ అయింది. ఇక్కడ మైనస్ వాల్యూ ఈ పక్క వస్తే ప్లస్ అయింది. 2 లాగ్ 5. రెండిట్లో ఏం కామన్ తీయచ్చు చూడండి. ఎక్స్ కామన్ తీసేయచ్చు. ఇంకేం మిగులుతుంది? లాగ్ 5 మైనస్ లాగ్ 3. ఇక్కడ ఇంటూ చేస్తున్నాం. ఇటువైపు వస్తే ఏమవుతుంది? డివైడ్ చేయాలి. సో లాగ్ 5 మైనస్ లాగ్ 3. ఇది దేని వాల్యూ? ఎక్స్ వాల్యూ. ఓకేనా? ఎక్స్ వాల్యూ 2 లాగ్ 5 బై లాగ్ 5 మైనస్ లాగ్ 3. ఈ విధంగా చేస్తాం. ఈ విధంగా ఇంకొక ప్రాబ్లం ఇదే మెథడ్లో ఉంది. ఒకసారి సాల్వ్ చేయండి. మీకు తెలియలేదంటే కామెంట్ చేయండి, ఆన్సర్ పెడతాను. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం సింగిల్ లాగర్థంలో రాయడం ఎలా? ఇంతసేపు ఆల్రెడీ ముందు ప్రాబ్లంలో సింగిల్ లాగర్థంను మనం విడిగా రాసాం. ఇప్పుడు ఏంటంటే డివైడ్గా ఉండే వేరువేరుగా ఉండే లాగర్థంని సింగిల్ లాగర్థంలో ఎలా రాస్తాం అనేదాన్ని చూద్దాం. ఫస్ట్ చూద్దాం. 2 లాగ్ 3 ప్లస్ 3 లాగ్ 5 మైనస్ 5 లాగ్ 2. దీన్ని సింగిల్ లాగర్థంలో ఎలా రాయాలి? ఇది మన ఎగ్జాంపుల్లో ప్రాబ్లం. సింగిల్ లాగర్థంలో ఎలా రాస్తాం అనేది చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఇది ఎలా ఉంది ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఎన్ లాగ్ ఏ ఫార్ములాలో ఉంది అంటే ముందర నంబర్ ఉన్నాయి కదా, తర్వాత లాగ్ ఉంది. ఎన్ లాగ్ ఏ ఫార్ములా ఏంటి? ఆల్రెడీ మీకు ఫార్ములాస్ చెప్పాను. ఎన్ లాగ్ ఏ ఈక్వల్ టు ఇక్కడ ఎన్ ఉండేది పైకి వెళ్ళిపోతుంది. లాగ్ ఏ పవర్ ఎన్ అయిపోతుంది. సేమ్ అదే విధంగా ఇప్పుడు 2 లాగ్ 3 ప్లస్ 3 లాగ్ 5 మైనస్ 5 లాగ్ 2. ఈ ప్రాబ్లంలో ఈ ముందర ఉండేటివన్నీ పైకి వెళ్ళిపోతాయి. లాగ్ 3 స్క్వేర్ ప్లస్ లాగ్ 5 క్యూబ్ మైనస్ లాగ్ 2 పవర్ 5. ఇది ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములా. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములా మనకి ఏంటి? లాగ్ ఏబి ఏమవుతుంది? లాగ్
ఏది. సో లాగ్ ఏ అంటే ఎంత 3 స్క్వేర్ ఇంటూ 5 క్యూబ్ మైనస్ లాగ్ 2 పవర్ 5 లాగ్ 3 స్క్వేర్ అంటే ఎంత 9 కదా ఇంటూ 5 క్యూబ్ 5 5 ఆర్ 25 25 5 ఆర్ 125. ఓకేనా ఇక్కడ మైనస్ లాగ్ 2 పవర్ 5 2ని 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి 2 2s ఆర్ 4 4 2s ఆర్ 8 8 2s ఆర్ 16 16 2s ఆర్ 32. మళ్ళీ ఇది ఎలా ఉంది లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఎంత లాగ్ ఏ బై బి ఈ ఫార్ములాలో రాయాలి. లాగ్ చూడండి 125 ఇంటూ 9 చూడండి 9 5s ఆర్ 45 4 ఉంటుంది 9 2s ఆర్ 18 18 ఒక 4 22 2 ఉంటుంది 9 1s ఆర్ 9 9 ఒక 2 11 సారీ 45 by 32. దిస్ ఈస్ ద ఆన్సర్. సింగిల్ లాగర్థంలో రాసాం. ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం ఇదే విధంగా సింగిల్ లాగర్థంలోనే రాస్తాం కానీ అక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సేమ్ ఇలాంటి మెథడ్ ప్రాబ్లమే అది కూడా నెక్స్ట్ ఎగ్జాంపుల్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అది కూడా సేమ్ ఇదే మెథడ్ కానీ అక్కడ ఎక్స్ అనేది ఇస్తాడు ఎక్స్ కనుక్కోవాలి. ఒకసారి చూడండి 2 log 5 plus 1 by 2 log 3 minus log 3 equal to log x. Find the value of x. Find the value of x. X వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది కూడా 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఓకేనా చూడండి ఫస్ట్ 2 log 5 plus 1 by 2 log 9 minus log 3 equal to log x. మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఎలా ఉంది చూడండి n log a ఫార్ములా ఏంటి log a పవర్ n. ఆ ఫార్ములా మర్చిపోకూడదు. ఆ 3 ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. log 5 స్క్వేర్ సేమ్ అదే విధంగా ప్లస్ log 9 పవర్ 1 by 2 log 3 ఈక్వల్ టు log x. ఇక్కడ చూడండి 1 by 2 అంటే మీనింగ్ ఏంటంటే రూట్ అని. log 5 స్క్వేర్ అంటే ఎంత 25. log 1 by 2 అంటే రూట్ అని మీనింగ్ రూట్ 9 log 3 ఈక్వల్ టు log x. log 25 రూట్ 9 వాల్యూ ఎంత 3 కదా మైనస్ log 3 log 3 ఏమైపోతాయి క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏమొస్తుంది log x. log 25 ఈక్వల్ టు దేనికి ఈక్వల్ log xకి ఈక్వల్. సో మనకు log x ఈక్వల్ టు log 25 వచ్చింది. సో x ఈక్వల్ టు ఈజీగా చెప్పగలం కదా. సో x ఎంత 25. ఇది మనకు ఆన్సర్. ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ 4 మార్క్స్ క్వశ్చన్. ఎప్పుడు ఈ మెథడ్లో ప్రాబ్లం అనేది ఇస్తూనే ఉంటాడు. ఆ ప్రాబ్లం మనం చేద్దాం. మీకు అందరికీ ఆల్రెడీ సార్ వాళ్ళు చెప్పి ఉంటారు కానీ ఇంకా అంత ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ నేను ఒకసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 25xy. Prove that 2 log x plus y equal to 3 log 3 plus log x plus log x plus log y. ఈ ప్రాబ్లం చాలా 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకేనా ఫస్ట్ మనం ఏం తీసుకోవాలంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు
25xy. ఇది క్వశ్చన్లో ఆల్రెడీ ఇచ్చేసింటారు. సో xy ప్లస్ వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 25xy. మనకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ లేదంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఫార్ములాలో ఏ స్క్వేర్ ఉంది, బి స్క్వేర్ ఉంది, ఏం లేదు, 2ab లేదు. ఏబి ప్లస్ ఏముంది? xy. అంటే ఇక్కడ 2xy లేదు కాబట్టి బోత్ సైడ్ యాడ్ 2xy. 2xyని బోత్ సైడ్ యాడ్ చేస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈక్వల్ టు 25xy ప్లస్ 2xy. ఇది ఎలా ఉంది ఇప్పుడు? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్లో ఎక్స్ ఉంది, బి ప్లస్లో వై ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 25 ప్లస్ 2 27xy. ఇప్పుడు బోత్ సైడ్ ఏం తీసుకోవాలంటే ఇక్కడ లాగర్థంలో ఉంది కాబట్టి లాగర్థం తీసుకోవాలి, లాగ్ తీసుకోవాలి. బోత్ సైడ్ టేక్ లాగ్. లాగ్ తీసుకున్నట్టయితే లాగ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు లాగ్ 27xy. ఇప్పుడు మనకు ఫార్ములాస్ తెలుసు ఏంటి? లాగ్ ఏ పవర్ ఎన్ ఎంత? ఎన్ లాగ్ ఏ. సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఇక్కడ లాగ్ ఏ పవర్ ఎన్లో ఉంది కాబట్టి దీన్ని ముందుకు రాస్తున్నాను. 2 లాగ్ ఎక్స్ ప్లస్ వై. ఇది లాగ్ ఏబి ఫార్ములా. లాగ్ ఏబి ఫార్ములా ఏంటి? లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి లాగ్ ఏ బిసి ఉన్నాయి కాబట్టి లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి 3 రాస్తాం. లాగ్ 27 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఇది ఫార్ములా. లాగ్ 27 మనము దేని క్యూబ్గా రాయొచ్చు? ఇది క్యూబ్ వాల్యూ. దేని క్యూబ్ వాల్యూ అది? 3 క్యూబ్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. 3 క్యూబ్. ఇక్కడ ఏ పవర్ ఎన్ ఫార్ములాలో ఉంది. ఎన్ అనేది ముందుకు వస్తే ఏమవుతుంది? 2 లాగ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఈ 3 ముందుకు వస్తే 3 లాగ్ 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది. చూడండి ఒకసారి. 2 లాగ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 3 లాగ్ 3 ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. సరిపోయిందా? సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకా 2 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 2 8 మార్క్స్ క్వశ్చన్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇఫ్ 2.3 హోల్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు 0.23 హోల్ పవర్ వై ఈక్వల్ టు 1000, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1/x మైనస్ 1/y. ఇప్పుడు మనకి ఇచ్చింది 2.3 హోల్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు 0.23 హోల్ పవర్ వై ఈక్వల్ టు 1000. 1000 అంటే దాన్ని మనం ఎలా రాయొచ్చు? 10 క్యూబ్గా రాయొచ్చు. 10 క్యూబ్గా మనం రాయొచ్చు. ఫస్ట్ ఈ రెండింటిని తీసుకుంటాము. 2.3 హోల్ పవర్ ఎక్స్ ఈక్వల్ టు 10 క్యూబ్. ఇక్కడ ఎక్స్ అనేది ఈ పక్క వస్తే ఏమవుతుందంటే 10 3/x. ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు తీసుకుంటాం. 0.23 హోల్ పవర్ వై ఈక్వల్ టు 10 క్యూబ్. 0.23 ఈక్వల్ టు ఏమవుతుందంటే 10 పవర్ 3/y. ఓకేనా? ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 డివైడెడ్ బై ఈక్వేషన్ 2. రెండింటిని డివైడ్ చేస్తాం. చేసినట్టయితే ఇది చూడండి ఎల్హెచ్ఎస్లో 2/3. ఇక్కడ ఏముంది? 0.23 ఈక్వల్ టు 10 పవర్ 3/x బై 10 పవర్ 3/y. మనకు ఆల్రెడీ
ఏ పవర్ m బై ఏ పవర్ n ఫార్ములా తెలుసు. ఏ పవర్ m బై ఏ పవర్ n ఫార్ములా ఏంటి? ఏ పవర్ m మైనస్ n. అంటే ఇక్కడ సేమ్ బేస్ ఉండి పవర్లో వేరే నంబర్స్ ఉంటే మనము దాన్ని మైనస్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని చూడండి, 2.3, 0.23. ఈ పాయింట్లు వెళ్ళిపోవాలంటే మనం దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే వెళ్తుంది? 100తో చేయాలి. కాబట్టి దీన్ని 100తో చేసినప్పుడు దీన్ని కూడా మనం 100తో చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇంటూ 100 రాసుకోండి. ఈక్వల్ టు 10 పవర్ 3/x మైనస్ 3/y. 2.3 ఇంటూ 100 ఏమవుతుందంటే 230. ఎందుకంటే 23 ఇంటూ 100 ఏమవుతుంది? 2300 అవుతుంది. ఒకటి 1 డిజిట్ తర్వాత పాయింట్. సో పాయింట్ తర్వాత 0 కాబట్టి దాన్ని తీసేస్తాం. సేమ్ అదే విధంగా 23 ఇంటూ 100 2300. ఇక్కడ ఎన్ని డిజిట్ తర్వాత పాయింట్? 2 డిజిట్ తర్వాత పాయింట్ కాబట్టి ఇక్కడ పాయింట్ పెడతాం. సో ఈ రెండు కూడా జీరోలు కాబట్టి తీసేస్తాం. సో మనకు 230/23 మిగిలింది. ఇక్కడ 10 పవర్, ఇక్కడ రెండిట్లో 3 కామన్ ఉంది కదా, 3 కామన్ తీసేస్తాను. 1/x మైనస్ 1/y. 23 ones are 23 tens are. So 10 equal to 10 3 1/x మైనస్ 1/y. ఇక్కడ పవర్లో ఏం లేదంటే ఏమన్నట్టు? 1 ఉన్నట్టు. ఇక్కడ బేస్లో ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది కాబట్టి బేసెస్ ఆర్ ఈక్వల్. బేసెస్ ఆర్ ఈక్వల్. పవర్స్ ఆల్సో ఈక్వల్. బేసెస్ ఈక్వల్ అయితే దాని పవర్స్ కూడా ఎలా ఉంటాయి? ఈక్వల్. సో 1 ఈక్వల్ టు 3 ఇంటూ 1/x మైనస్ 1/y. ఇక్కడ ఇంటూ 3 పక్క వస్తే ఏమవుతుంది? డివైడెడ్ బై 3 అవుతుంది కాబట్టి 1/3 ఈక్వల్ టు 1/x మైనస్ 1/y. సో 1/x మైనస్ 1/y వాల్యూ ఎంత? 1/3. ఇదే మనం ప్రూవ్ చేయాల్సిన ఆన్సర్. సో 1/x మైనస్ 1/y వాల్యూ ఎంత వచ్చింది? 1/3 వచ్చింది. దీన్ని మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. లాగరిథంలో లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇఫ్ లాగ్ x ప్లస్ y బై 3 ఈక్వల్ టు 1/2 log x plus log y, then find the value of find x by y plus y by x వాల్యూ. దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? దీనికోసం ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు? log x plus y by 3 ఈక్వల్ టు 1/2 log x plus log y. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 1/2 కదా, ఈ పక్కకి వెళ్తే ఏమైపోతుంది? 2/1 అంటే 2 అవుతుంది. 2 log x by y x plus y by 3. ఇక్కడ 1/2 వచ్చి ఇక్కడ 2/1 అవుతుంది. ఓకేనా? log a ప్లస్ log b ఫార్ములా ఏంటి? log a ప్లస్ log b మనకు బాగా తెలిసిన ఫార్ములా. log a ప్లస్ log b ఏంటి? log ab. ఈ ఫార్ములా ఏంటి? log ab. అప్పుడు log x ప్లస్ log y ఏమవుతుంది? log xy. ఇక్కడ చూడండి, ఈ 2/1 అంటే 2నే కదా, ఇక్కడ ఎలా ఉంది? n log a ఫార్ములాలో ఉంది. n log a ఏంటి ఫార్ములా? log a పవర్ n. అప్పుడు ఏమవుతుంది? log x ప్లస్ y బై 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు log xy. బోత్ సైడు లాగ్ తీసేస్తున్నాను, లాగ్ రిమూవ్ చేసేస్తున్నాను. ఇంకేం మిగులుతుంది? x ప్లస్ y బై 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు xy. x ప్లస్ y హోల్ స్క్వేర్, 3 స్క్వేర్ అంటే ఎంత? 9 కదా.
9xy. ఇక్కడ 9 అనేది డివైడ్ చేస్తుంది, ఇటువైపు పోతే మల్టిప్లై చేస్తుంది. ఇది ఎలా ఉంది? a ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మనకు ఫార్ములా తెలుసు ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఈ ఫార్ములా ప్రకారం ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ని రాయొచ్చు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈక్వల్ టు ఇక్కడ ఇంటూ డివైడెడ్ బై 9, అటువైపు పోతే ఇంటూ 9 అవుతుంది. ప్లస్ 2xy అవ్వకపోతే ఏమవుతుంది? మైనస్ 2xy. సో 9xy మైనస్ 2xy. 9xyలో 2xy పోతే ఎంత? 7xy. ఇక్కడ xy ఇక్కడ ఇంటూ చేస్తుంది, ఈ పక్క వస్తే ఏం చేస్తుంది? డివైడెడ్ బై చేస్తుంది. ఈక్వల్ టు 7. ఎక్స్ స్క్వేర్ బై xy ప్లస్ వై స్క్వేర్ బై xy ఈక్వల్ టు 7. ఎక్స్ స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ ఇంటూ ఎక్స్ అని. ఇక్కడ 2 ఎక్స్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్ క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఓకేనా? అదేవిధంగా వై స్క్వేర్ అంటే వై క్యాన్సిల్ చేసేస్తున్నాను. ఇంకేం మిగిలింది మనకి? ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 7. ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకేనా? ఇంతవరకు ఫస్ట్ యూనిట్ మొత్తం కవర్ చేసాము, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని. వీటిని జాగ్రత్తగా నేర్చుకుంటే ఈజీగా 10 నుండి 50 మార్క్స్ మీరు స్కోర్ చేయగలరు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.